గోళ్లు కొరకడం, కాళ్ళు ఊపడం వంటివి దరిద్ర హేతువులుగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకని? ఇవి మాత్రమే కాదమ్మా, చాలా ఉన్నాయి. మనస వాచ హస్తాభ్యాం పద్భ్యాముదరేణ అంటూ వేదంలో చాలా తప్పులు మనం తెలియకుండానే చేస్తూ ఉంటామట. ఓ పార్కులో కూర్చున్నాం అనుకో, అలా చుట్టూ ఉండే గడ్డిని పీకి పెడుతూ మాట్లాడుతూ ఉంటాం. ఒక కుప్ప చేసి పెడతాం, గడ్డి పీకుతూ ఉంటాం. చేతు ఊరుకోవుగా. చేతికి పెన్ను ఇచ్చామా, సున్నాలు పెడుతూ ఉంటాం, రాస్తూ ఉంటాం, సంతకం పెడుతూ ఉంటాం, తన పేరే రాసుకుంటూ ఉంటారు, అండర్లైన్ చేస్తూ ఉంటారు, ఏమేమో ఆ పెన్ను అంతా చూస్తూ ఉంటారు. నోటు బుక్లో చివరి పేజీ ఈ అమ్మాయి ఎలాంటిదో ఈ అబ్బాయి ఎలాంటి వాడో మాకు తెలియజేస్తూ ఉంటుంది అని కూడా శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఊరికే ఉండం కదా, చొక్కా చివర్లు మెలిపెడుతూ ఉంటారు, కొంగు చివర మెలిపెడుతూ ఉంటారు. మన వాచ హస్తాభ్యాం అలాంటివే ఈ గోళ్ళు కొరుక్కోవడం, లేదా గోళ్ళు ఇలా తోచడం, కొరకడం, కాళ్ళు ఊపుతూ ఉండడం. ఈ రెండు కాళ్ళు ఇలా ఊపడం మనలో ఉండేటటువంటి శంఖిని అనే నాడి చాంచల్యంగా ఉంది, ఆయుర్దాయం తగ్గిపోతుంది అని చెప్పడానికి ప్రతీక. శరీరంలో నాభిల్ అంటాం కదా, ఆ ప్రాంతంలో ఉండే నాడి శంఖిని. అది కదలకుండా ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది, అందం ఇనుమడిస్తుంది, ఆరోగ్యం పెరుగుతుంది, వృద్ధాప్యం దరిదాపుల్లోనికి రాదు. అలా ఉండాలి అంటే కాళ్ళు ఊపకూడదు, కదిలించకుండా ఉండాలి. ఈ కంటి చివరలలో కూడా ఒక నాడి ఉంటుంది, ధనంజయ నాడి అని చెప్తారు. దేహంలో అనేక రకాల నాడులు ఉంటాయి. కాబట్టే ఇలా ఊరికి కళ్ళు ఆడించకూడదు, శరీరాన్ని ఊరికి కదిలించకూడదు, కాళ్ళు ఊపకూడదు. శరీరంలో మరణించినటువంటి జెమ్స్ అని చెబుతారు, లేదా అణువులు అని చెబుతారు. అణువులు శరీరంలో మృతకణాలు జుత్తుగా, గోళ్ళుగా పెరుగుతాయి. మరణించిన తర్వాత కూడా పెరిగేటటువంటి స్వభావం ఉన్న కారణం చేత ఈ గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, కేశములు పెరుగుతూ ఉంటాయి. ఈ గోళ్ళని అందుకే కొరకకూడదు. ఉదయం పూట మాత్రమే గోళ్ళు తొలగించాలి. తొలగించడానికి కూడా నిర్ణీత సమయం, నిర్ణీత పద్ధతి ఉంది. ఆ పద్ధతి, ఆ సమయం దాటి ఎప్పుడు కూడా మనం నఖీ శ్యావదతి శ్యావదన్నగ్రదిధిషౌ. సమస్త ధర్మాలకు మూలం వేదం, వేదంలోనే అన్నీ ఉంటాయి. కునఖీ శ్యావదతి. కాబట్టి గోళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు తీయకూడదు, జుట్టు కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు కటింగ్ చేసుకోకూడదు. ఓ పద్ధతి పాడు ఉంటాయిగా అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అది అంతా ఆనాటి కాలం అండి. ఇప్పుడు నా ఇష్టం అంటే మేమేం చేయలేం. కానీ మన ధర్మం ప్రకారంగా కాళ్ళు ఊపడం దరిద్ర హేతువు. ఎందుకని? అలా ఊపే కొద్దీ అదేదో నాడి పాడైపోతుంది, ఆరోగ్యం చెదిరిపోతుంది, ఉన్న డబ్బు కాస్త ఆసుపత్రులకు ఇవ్వవలసి వస్తుంది. ఇది దరిద్రానికి హేతువు కదా. కాబట్టి అనవసరంగా కాళ్ళు ఊపరాదు, గోళ్ళు తొలగించరాదు. ఇవన్నీ కూడా పెద్దలు చెబుతారు. తెలుసుకుని పాటిస్తే ప్రయోజనం పొందవచ్చు.